Hi viewers, I am here today to say you an important thing. సో ఏంటంటారా, ప్రతిరోజు మనం న్యూస్ పేపర్స్ చదువుతూనే ఉన్నాము, సోషల్ మీడియాలో న్యూస్ వింటూ ఉంటాము, ఇంకా రకరకాల న్యూస్ చదువుతూ ఉంటాం, మనము రకరకాల వర్డ్స్ వింటూ ఉంటాం. మనం అలాంటి వర్డ్స్లో నేషనలిజం, క్యాపిటలిజం, ఫెమినిజం ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇవి మనకి తెలుసు అని అనిపిస్తుంది, మీనింగ్ తెలుసు అనిపిస్తుంది. బట్ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కొంతమందికి తెలియదు. అసలు కొంతమందికి అయితే అసలు దాని మీనింగ్ కూడా తెలియదు. నాట్ ఎవ్రీవన్, కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియకుండా పోతుంది. సో అలాంటి ఒక వర్డే మనం బాగా వింటున్నాం, ప్రస్తుతం కూడా వింటూనే ఉన్నాం. ఆ వర్డ్ ఏంటంటారా? సెక్యులరిజం, లౌకికవాదం. తెలుగు న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో మనం చాలా వింటూనే ఉంటాం. చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి చదివిన సోషల్ టెక్స్ట్ బుక్స్లో ఈ వర్డ్ మనకి బాగా తెలుసు. బట్ చాలామందికి ఇప్పటికి కూడా అసలు ఈ వర్డ్కి మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ తెలీదు. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అపాన్ దిస్ సెక్యులరిజం వర్డ్, అది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా? సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. యూ విల్ గెట్ exact meaning of this word. So let's start the topic లోకి వెళ్తే, సెక్యులరిజం. అసలు సెక్యులరిజం అంటే ఏంటి అని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక వ్యక్తి, రాజు అనే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి. ఆ వ్యక్తి ఒక కంట్రీలో మెజారిటీ హిందూస్ ఉన్నారు, మైనారిటీస్లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఉన్నారు. రాజు మెజారిటీలో ఉన్నారు. సో he will get equal rights to for everything. If at all ఆ రాజు అనే వ్యక్తి హయ్యర్ స్టడీస్ కోసం అదర్ కంట్రీకి వెళ్ళారు అనుకోండి, అక్కడ రాజుకి ఒక పార్షియాలిటీ ఆర్ ఎల్స్ ఒక డిస్క్రిమినేషన్ అనేది ఎదుర్కొంటున్నారు. ఏ విధంగా అంటే, మీరు మైనర్ కదా, ఎందుకంటే అదర్ కంట్రీస్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు రాజు ఏమవుతాడు? అక్కడ మైనర్. ఆర్ ఎల్స్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, హీ విల్ బికమ్ మైనర్. సో అక్కడ వివక్షత, జాతి వివక్షత అలాంటి వర్డ్స్ మనం వింటూ ఉంటాం. సో ఆ డిస్క్రిమినేషన్ అనేది చూస్తాం. అప్పుడు అలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఎరేజ్ అయినప్పుడు, ఇప్పుడు ఆ రాజు అనే వ్యక్తికి రెండు విధాలుగా ఆలోచన అనేది వస్తుంది. ఎలా అంటే, ఒకటి, నాకు జాబ్ రానియకుండా ఈ క్రిస్టియన్స్ అందరు ఇలా చేస్తున్నారు, ఏ రిలీజియన్ అయితే అక్కడ ఎక్కువ మెజారిటీ ఉందో వాళ్ళ గురించి, నాకు జాబ్ రాలేదు, నాకు షెల్టర్ ఇవ్వట్లేదు వీళ్ళు, నన్ను బతకనివ్వట్లేదు వీళ్ళు ఈ కంట్రీలో, సో ఈ క్రిస్టియన్స్ ఎక్కడున్నా సరే నాలాగే అవ్వాలి అని అనుకోవచ్చు. ఇంకోటి, రెండో విధంగా ఏమనుకుంటారంటే, ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈక్వల్ జస్టిస్ జరిగేటట్టు చూడొచ్చు కదా, ఈక్వల్ ఫ్రీడమ్ ఉంటే బాగుండు కదా, నేను మంచిగా ఇక్కడ నా లైఫ్ని లీడ్ చేసేవాడిని అనే రెండు ఆలోచనలు వస్తాయి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్పేదంతా చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఇవన్నీ ఏంటి? రిలీజియన్ బేస్డ్. ఇవన్నీ రిలీజియన్ బేస్డ్. ఈ రిలీజియన్ బేస్డ్ పార్షియాలిటీ అనే దాన్ని పోగొట్టడానికి వచ్చిన వర్డే సెక్యులరిజం. అలాంటి వర్డే సెక్యులరిజం. ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అని అంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మనకి తీసుకుంటే దాడులు జరిగినాయి నల్ల జాతి వాళ్ళ మీద అని చెప్పేసి, నల్ల జాతీయుల మీద అని చెప్పేసి అని మనం న్యూస్ పేపర్స్లో వింటూ ఉంటాం. నీగ్రోస్ మీద వాళ్ళేమో, నీగ్రోస్ ఏమో ప్లీజ్ సేవస్, మమ్మల్ని కూడా బతకనివ్వండి అని చెప్పేసి అని ప్లే కార్డ్స్ పట్టుకొని నినాదాలు చేసిన రోజులు మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే అది రేసిజం. అమెరికాలో నల్ల జాతీయుల్ని బతకనివ్వట్లేదు, మమ్మల్ని కూడా, మాకు కూడా ఈక్వల్ ఫ్రీడమ్ ఇవ్వండి, అది రేసిజం. అండ్ ఇంకో వర్డ్ ఏంటంటారా? రీసెంట్గా మన బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ చనిపోయారు, ఎవ్రీవన్ నో దట్. అప్పుడు వచ్చింది ఆ వర్డ్ ఏంటంటే నెపోటిజం, వారసత్వం వల్ల
ఎటువంటి వారసత్వం లేకుండా వచ్చిన వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి అని అప్పుడు ఒక వార్త మనకి బయటకు వచ్చింది. ఆ న్యూస్ చాలా వరకు ఈ నెపోటిజం అనే వర్డ్ అందరూ యూజ్ చేశారు. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్, కంగనా రనౌత్ కూడా దాని మీద ట్వీట్ చేశారు. వీ ఆల్ నో దట్ ఈ రేసిజం, నెపోటిజం, సెక్యులరిజం ఈ వర్డ్స్ అన్నిటి కోసం పెట్టిందే. మనం ఈ వర్డ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చూస్తే మనకు ఒకటి కనిపిస్తుంది, ఒక వివక్షత, ఎక్కడో ఒక వివక్షత, ఒక సపరేషన్ అనేది కనిపిస్తుంది ఏంటి ప్రజల్లో అనేది మనకు గమనిస్తున్నాం. కమింగ్ టు ఇండియా, మన ఇండియాలో మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనది సెక్యులర్ కంట్రీ. సో మనకిచ్చిన రైట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇండియాలో ఈ సెక్యులరిజంకి మీనింగ్ ఏంటంటే దే రిలేషన్షిప్ బిట్వీన్ ద రిలీజియన్ అండ్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ స్టేట్ షుడ్ బి సపరేట్గా చూడాలి. అంటే క్లియర్ కట్గా చెప్పాలి అని అంటే ప్రభుత్వ కార్యకలాపాలలో మతం గురించి ఎటువంటి ఆలోచన అంటే మీన్స్ ఎటువంటివి ఉండకూడదు. మతానికి సంబంధించిన వాటిని దీనిలో ఇంటర్ఫియర్ చేయొద్దు. ప్రభుత్వం సంబంధించిన వాటిలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్స్, పోలీస్ స్టేషన్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలాంటి చోటికి మనం వెళితే అక్కడెక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇండియాలో ఏదో ఒక మతానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఆర్ఎల్స్ ఒకటే మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ కానీ బాగా సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివి జరగవు మన ఇండియాలో. దట్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్. దట్స్ వై ఇండియా ఈజ్ కాల్డ్ సెక్యులర్ కంట్రీ. మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ అలాంటివి ఇండియాలో. అలాంటి ఇండియాలో మనకిచ్చిన ఈ సెక్యులరిజం కింద 3 పాయింట్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి నో డామినేషన్. ఇండియాలో చూసుకుంటే ఒక మతం, ఒక రిలీజియన్ ఇంకో రిలీజియన్ మీద డామినేట్ చేసినట్టు ఎక్కడా కనపడదు. అది మనందరికీ తెలిసిందే. అసలు డామినేషన్ అనేది ఉండకూడదు ఒక మతం ఇంకొక మతం పైన. అండ్ సెకండ్ వన్ తీసుకుంటే మన ఇండియాలో ఏంటంటే ఒక వ్యక్తి తనకిష్టమైన మతానికి మారిపోయే రైట్ తనకుంది. ఏ దైవాన్నైనా ఎటువంటి గాడ్నైనా సరే పూజించవచ్చు, అటువంటి రైట్ తనకుంది. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే టెంపుల్స్ నిర్మించుకుంటాము, మసీద్, చర్చెస్. మనకి ఇక్కడ ఏంటంటే వితిన్ 7 ఏ మనిషికైనా సరే చూసుకోండి, తను ఉన్న 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒక టెంపుల్ కానీ, ఒక మసీద్ కానీ, ఒక చర్చ్ కానీ కంపల్సరీ ఉంటుంది ఇండియాలో. ఇట్స్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇదే మనకున్న ఫ్రీడమ్ ఇండియాలో. ఏంటి, మన ఇష్టం. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అయినా పూజించుకోవచ్చు, ఎలా అయినా పూజించుకోవచ్చు. నువ్వు మతం మారాలి అని అనుకున్నప్పుడు నీ ఇష్టం అది. అందులో ఎవ్వరు నిన్ను ఫోర్స్ అనేది చెయ్యరు. ఇక్కడ మా మతంలోకి మారండి అనే ఫోర్స్ అనేది ఇండియాలో కనపడదు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటంటే స్టేట్ అనేది మీన్స్ స్టేట్ అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది తన వర్క్లో ఎప్పుడైనా సరే మతం, రిలీజియన్కి సంబంధించిన వర్డ్స్ అనేవి తీసుకొని రాకూడదు. అసలు స్టేట్కి సంబంధించిన ఎటువంటి పనులైనా సరే, అవి బయట ఎంత పెద్ద లీడర్స్ అయినా సరే, క్యాంపెయినింగ్స్ చేసేటప్పుడైనా సరే మతానికి సంబంధించిన వర్డ్స్ అనేవి యూజ్ చేయొద్దు. అది మనకున్న రైట్ అని చెప్పకూడదు. దిస్ ఈజ్ మనకున్న సెక్యులర్ కంట్రీలో మనకి మనం పెట్టుకున్న నిబంధనలు ఇవి. అలా ఉన్నాం కాబట్టే మనదంతా మన కంట్రీ అంతా యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం ఆల్ ఫెస్టివల్స్ని ఈక్వల్గా చేసుకుంటాం, ముస్లిమ్స్ని ఈక్వల్గా చూస్తాం, క్రిస్టియన్స్ని, హిందూస్ని, ఎవ్రీవన్ అన్ని ఫెస్టివల్స్ని ఈక్వల్గా చూసుకుంటాం కదా మనము. సో అందుకే అదే స్టేట్ మన మీద అథారిటీ చూపించదు. నువ్వు ఈ మతంలోనే ఉండాలి, నువ్వు ఇలానే చెయ్యాలి అనేవి మన దగ్గర ఉండదు. అదే అదర్ కంట్రీస్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ముస్లిమ్స్ అనే వాళ్ళ మీద చాలా దాడులు జరుగుతాయి. వాళ్ళు అసలు రోడ్డు మీద కూడా కనపడనివ్వరు. అలానే పాకిస్తాన్లో తీసుకుంటే మనందరికీ తెలిసిందే, హిందూస్ మీద చాలా వివక్షత ఉన్నది, పార్షియాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కనపడినా సరే వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ ఉండదు, ఈక్వల్ జస్టిస్ ఉండదు. ఇది అదర్ కంట్రీస్లో. బట్ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అసలు ఈ సెక్యులరిజం అనే వర్డ్ ఎప్పుడు పుట్టింది,
మనం రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇలాంటి రెవల్యూషన్స్ సోషల్ స్టడీస్ హిస్టరీస్లో తీసుకుంటే 1851లో జార్జ్ హోలియాక్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ఈ సెక్యులరిజం అనే వర్డ్ని ఫస్ట్ తను రాసిన కవిత్వం అంటే పోయెట్ అనమాట అతను, అందులో యూజ్ చేశాడు. ఎందుకు తను యూజ్ చేశాడు అని అంటే అతను ఒక నాస్తికుడు. అప్పట్లో ఉన్న కంట్రీస్లో, ఫ్రెంచ్ రష్యన్ కంట్రీస్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉండేవారు కాబట్టి అక్కడ వాళ్ళు మెజారిటీ. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెషర్ తేవడం, వాళ్ళే అంతా మేమే చూసుకుంటున్నాము అన్న ఫీలింగ్లో ఉండడం, ఇలాంటివన్నీ తను చూశాడు. కాబట్టి ఈ సెక్యులరిజం అనే వర్డ్ వచ్చింది తనకి. అలా వచ్చిన వర్డే ఈ సెక్యులరిజం. ఇదంతా విన్న తర్వాత కొంతమందికి కొంత డౌట్ వస్తుంది, ఏంటంటే ఏమైద్ది సెక్యులరిజం లేకపోతే అని ఒక డౌట్ అరైజ్ అవుద్ది. ఏమవుద్దంటే ఈక్వల్ జస్టిస్ జరగదు, సరైన మైనారిటీస్కి ఎప్పటికీ కిందకి అడుగు స్థాయిలోనే ఉండిపోతారు, ఈక్వల్ జాబ్స్ ఉండవు, సరైన గ్రోత్ ఉండదు కంట్రీకి, ఓన్లీ సింగిల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్ ద హయ్యర్ పొజిషన్, మిగతా వాళ్ళందరూ ఎప్పుడూ అట్టడుగున భాగంలోనే ఉండిపోతారు. వీ ఆల్ నో, ఒకప్పుడు మన ఓల్డెన్ డేస్లో కూడా చూసుకుంటే ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అని పీపుల్ని డివైడ్ చేశారు. థర్డ్ ఎస్టేట్ కింద ఏంటంటే బానిసత్వం, ఎవరైతే వీళ్ళు రైతులు, చిన్న చిన్న కార్పెంటర్స్, పాటరీ చేసుకునే వాళ్ళని వీళ్ళందరినీ అడుగు స్థాయిలో ఉంచడం. సెకండ్ దాంట్లో టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఉండడం. ఫస్ట్ ఎస్టేట్లో వచ్చేసి రాజులు ఉండడం. ఇలా ఉండేవారు. అలాంటి దాన్ని డిఫరెన్షియేట్ చేసి అలాంటిది ఉండొద్దు, ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఈక్వల్ అని చెప్పడం కోసమే ఈ సెక్యులరిజం అనే దాని పాయింట్ని తీసుకొచ్చారు. మన ఇండియా మనకి ఈ సెక్యులర్ రైట్స్ అనేవి కూడా ఇచ్చింది. ప్లీజ్ ఫాలో ది సెక్యులర్ రైట్స్. ఎటువంటి మతాన్ని, ఎటువంటి దాన్ని, ఏ రిలీజియన్ని అయినా సరే, ఏ రేస్ పీపుల్ని అయినా సరే, ఎటువంటి వాళ్ళనైనా సరే తక్కువ చేసి చూడకూడదు. ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద గవర్నమెంట్, అందరూ సమానమే. ఇప్పుడు తీసుకుంటే సెక్యులర్ కంట్రీస్ ఏంటి, నాన్ సెక్యులర్ కంట్రీస్ ఏంటి? సెక్యులర్ కంట్రీస్ చూసుకుంటే ఏంటంటే యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, యూరోప్, ఇండియా ఇలాంటివన్నీ సెక్యులర్ కంట్రీస్. నాన్ సెక్యులర్లో తీసుకుంటే యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయిల్, పాకిస్తాన్ ఇవన్నీ నాన్ సెక్యులర్ కంట్రీస్. సో దిస్ వాజ్ ద టాపిక్ upon secularism. Hope friends you got some information upon సెక్యులరిజం. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఎప్పుడైనా ఆ వర్డ్ మీకు కనిపిస్తే, మనకి ఏది ఏం తెలియదు కదా, లౌకికవాదం అనే వర్డ్ మనకి ఏం తెలియదు కదా అని చెప్పేసి పక్కకి నెట్టకండి, చదవండి. అక్కడ ఏం జరుగుతుందనే చదివితే మనకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. నేను కూడా చదివి తెలుసుకున్నాను ఇదంతా. వికీపీడియా, గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేసి షార్ట్ అండ్ స్టార్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో దిస్ వాజ్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ సెక్యులరిజం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, I request you all to like, share and subscribe my channel. Please share it to all your friends. Thank you.